హాయ్ ఆల్. ఈసారి మాకు ఏప్రిల్ 29న అమ్మవారి కనకమ్మ నీళ్ళధార జరిగిందండి. చూసారండి, అమ్మవారి నీళ్ళధార చాలా బాగా జరిగిందండి. మన రజక వీధిలో స్టార్ట్ అవుతుందండి. అమ్మవారిని తీసుకొని వెళ్ళి బీచ్కి వెళ్ళొచ్చిన తర్వాత ప్రతి చోట అమ్మవారు మనకు పొలిమేరలు కడతారండి. పిల్లల్ని చూసారా, అమ్మవారి కాళ్ళ దగ్గర వేసి దాటిస్తారండి. అది మా ఊరి సాంప్రదాయం. ఈసారి రథం కూడా కట్టారండి. అమ్మవారి రథం ఈసారి స్పెషల్. చూసారండి ఎంతమంది ఆడవాళ్ళు నీళ్ళధారకు వచ్చారో. ఈసారి 101 డప్పులతో 1001 బిందెలు నీళ్ళధార చేశారండి. ఈసారి పండగ అంటూ ధూమ్ధామ్గా జరుగుతుందండి. మా యాదవ స్టార్స్ అలా చేయరండి. పండగ 9 రోజులు చాలా బాగా చేద్దామని డిసైడ్ చేసి ప్లాన్ చేసుకున్నారండి. మీరు చూస్తుంటేనే అర్థమవుతుంటుంది మీకు నీళ్ళధార ఎలా జరిగిందో. సో ఇప్పుడు నేను మీకు నీళ్ళధార తర్వాత నెక్స్ట్ ఏమేమి జరుగుతాయో కూడా చెప్పాలనుకుంటున్నానండి. ఏ డేట్స్లో ఏమేమి ఉన్నాయో. సో మనకేంటంటే 11th మేన చాటింపండి, 12th పుట్టబంగారం, 15th ముత్యాల వారి పండుగ, 18th అమ్మవారికి సారీ ఈవినింగ్, 19th తొలేలు, 20th పండుగ, 27th మారువారం. సో ఈ డేట్స్లో పండగ జరుగుతుందండి మనకి. ఇంకా ఈ 9 రోజులండి మనకి మన సదనపట్టులోని మనకి పండగ అక్కడే స్టార్ట్ అవుతుందండి. ప్రతి ఒక్కటి అక్కడ ఏంటంటే 9 రోజులు చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వచ్చి జనకమాలం వేస్తారండి. ఆ జనకమాలం డప్పు ఆగిందంటే చాలండి, ఎవ్వరూ ఊరుకోరు. మన కుర్రోళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ చాలా ఇష్టంగా ఆడతారండి. మన పండగ అంతా కూడా సదనపేటలోనే స్టార్ట్ అవుతుందండి. సో మీరు ఏదైనా చూడాలి అనుకుంటే ఫస్ట్ సదనపట్టు దగ్గరికి వచ్చి అక్కడి నుంచి పండగ చూస్తూ మన అమ్మవారి గుడి వరకు వెళ్ళిపోతే సరిపోతుందండి. మన పండగ మాత్రం 9 రోజులు ఉప్పుడు వేషాలతో, తర్వాత డప్పులతో, మేళ తాళాలతో, స్టేజీలతో ఫుల్గా అదిరిపోతుందండి. రెడీగా ఉండండి పండగ చూడటానికి. నీళ్ళధారలో ఆ బిందెలో ఏమేమి వేస్తామంటే అండి, వాటర్, పసుపు, కుంకుమ, కొంచెం పెరుగు, కొంచెం పాలు, కొంచెం గంధం, వేపాకు, పువ్వులు అన్నీ కలిపి అమ్మవారి శిరస్సు పైన వేస్తామండి. వేసి ఆ నీటిని పాదాల దగ్గర నుంచి తీసుకొని మా శిరస్సు పైన జల్లుకొని కొంచెం వాటర్ ఇంటికి తెచ్చుకొని ఇంట్లో కూడా జల్లుకుంటామండి. ఇదండి అమ్మవారిని ఇలా మేము దర్శించుకుంటామండి నీళ్ళధార రోజు. ఫర్ మోర్ అప్డేట్స్ నా ఛానల్ మీరందరూ ఆదరించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటున్నాను. మా పండగ అంతా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తానండి. థ్యాంక్ యూ ఆల్.